హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ నెక్స్ట్ ఎలా జరుగుతుంది అనేది అయితే ఒక ఐడియా అయితే తెచ్చుకుందాము. సో చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారు, ఆర్పిఎఫ్ ఎస్ఐ గురించి ఒక వీడియో చేయక నెక్స్ట్ బీఈడీ పిఎంటీ ఎలా జరుగుతుంది అండ్ ఇన్ని మార్క్స్కి మనం క్వాలిఫై అవ్వగలమా లేదా, సో ఈ మార్క్సే ఫైనలా, నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా, ఇన్ని మిస్టేక్స్ చేశాను, సో నాకు నార్మలైజేషన్లో తగ్గుతాయా లేదా పెరుగుతాయా మార్క్స్ అనేసి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. దాని గురించి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ ఎండ్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. హోప్ మీరు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. ఇప్పుడు ఇంకా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి సిబిటి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. హోప్ అందరూ కూడా బాగానే రాశారు. సో దీంట్లో వచ్చిన మార్క్స్ కంటే మనకి మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనే ఒక డౌట్ అనమాట. అట్లీస్ట్ మీరు ఒక 10 మిస్టేక్స్ కనుక చేసి ఉంటే 10 మిస్టేక్స్ అనేవి మినిమం అనమాట. సో ఒక 10 లేదా 10 బిలో చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక మీకు 15+ మార్క్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ ఇంకెవరైతే కొన్ని ఎక్కువ మిస్టేక్స్ చేసి ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం తక్కువ మార్క్స్ అయితే యాడ్ అవుతుంటాయి. అండ్ 10+ ఆర్ 10 బిలో అయితే మార్క్స్ ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్రెడీ సిబిటికి సంబంధించి అబ్జెక్షన్ కీ కూడా రిలీజ్ చేసింది కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మీరు ఎన్ని మిస్టేక్స్ చేశారు అనేసి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా ఈ విధంగా అయితే ఎస్టిమేట్ చేసుకోండి. అండ్ ఒక అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే మేల్కి సంబంధించి ఒక 90+ అండ్ ఫీమేల్కి సంబంధించి ఒక 70+ మార్క్స్ తెచ్చుకున్నా సరే యూ విల్ గెట్ ఇన్ ఈజీ అనమాట. ఎందుకు అంటే మనకి పేపర్ టఫ్నెస్ లెవెల్ అనేది మోడరేట్ హార్డ్ లెవెల్లో ఉంది కాబట్టి సో ఈ విధంగా చదివినా సరే మనం ఈ మార్క్స్ వచ్చినా సరే మనం గెట్ ఇన్ అయితే అవుతాము. అండ్ అబ్జెక్షన్స్లో మనకి మిస్టేక్స్ అనేవి తక్కువ చేస్తుంటే ఇంకా నార్మలైజేషన్లో వీళ్ళకి +10 to 15 మార్క్స్ మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిబిటి అయితే పెడతారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనకి అందరూ ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది అందరికీ మీ యొక్క మెయిల్కి అండ్ మీ ఇంటి అడ్రస్కి మనకి లెటర్ అయితే పంపిస్తారనమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఉంటుంది, దెన్ పోస్టింగ్ అనమాట. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో సిబిటి 1 క్వాలిఫై అయిన వాళ్ళని 1:10 రేషియోలో అయితే పిలుస్తారనమాట. 1:10 రేషియోలో అంటే ఏం లేదు, ఒక్క పోస్ట్కి 10 మంది దగ్గర నుంచి మనకి ఆర్పిఎఫ్కి మనకి ఫిజికల్ టెస్ట్ కోసం పిలుస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏంటి అంటే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఆర్పిఎఫ్లో 2 times అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి 1:10 మెంబర్స్ని అయితే పిలుస్తారు. సో ఈ 1:10 మెంబర్స్ వాళ్ళకి సరిపోతే ఓకే, బట్ ఈ 10 మెంబర్స్ కూడా అన్ఫిట్ అయ్యారనుకోండి నెక్స్ట్ స్టేజ్ 2లో మనకి ఇంకొక 1:10 మెంబర్స్ని అయితే పిలుస్తాము అనేసి మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఒక 2-3 మార్క్స్ మనకి కట్ ఆఫ్కి అటు ఇటు ఉన్నా సరే మీరైతే నిరాశపడకుండా ఫిజికల్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వండి. అండ్ కట్ ఆఫ్ కూడా వచ్చేసి మనకి వితిన్ ఒక 15 to 20 days మధ్యలో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ ఎస్ఐ వ్యాకెన్సీస్ మెయిల్ కానీ ఫీమేల్ కానీ మొత్తం 452 ఉన్నాయి. కాబట్టి 10 మెంబర్స్ని అయితే మనకి ఫిజికల్ టెస్ట్ కోసం పిలుస్తారనమాట. అంటే 4520 మెంబర్స్ని మనకి ఫిజికల్ టెస్ట్ కోసం పిలుస్తారు. సో ఈ పిలిచిన వాళ్ళకి మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఈ 10 మెంబర్స్ అన్ఫిట్ అయితే నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ మనకి 1:10 రేషియోలో నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది. అండ్ వాళ్ళకి కండక్ట్ అయితే చేస్తారనమాట. అండ్ వెళ్ళగానే మనకి పిఎంటీ అయితే జరుగుతుందన్నమాట. అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. మనకి కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి సంబంధించి మేల్ 165 ఉండాలి, ఫీమేల్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి మనకి మెయిల్కి మాత్రమే ఉంటుందన్నమాట. చెస్ట్ ఎక్స్పాండేషన్ అన్ఎక్స్పాండెడ్ అయినప్పుడు 80 అండ్ ఎక్స్పాండెడ్ అయినప్పుడు 85 అయితే చెస్ట్ వాళ్ళకి మెయిల్ మెజర్మెంట్ అయితే ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అనమాట. వీళ్ళకి మెయిల్ 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అండ్ ఫీమేల్ 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్
వీళ్ళ యొక్క హైట్ వచ్చేసరికి మనకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మెయిల్కి మాత్రమే ఉంటుంది ఇది 76.2 అండ్ ఎక్స్పాండెడ్ అయినప్పుడు 81.2 అయితే ఉండాలన్నమాట. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది మనకు అవసరం లేదు, ఎవరైతే మనకి హిల్ స్టేషన్స్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన డేటా అనమాట. ఇక ఆ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి 1600 మీటింగ్స్ అయితే మేల్కి ఉంటుంది అండ్ 800 మీటర్స్ రన్నింగ్ అయితే మనకి ఫిమేల్స్కి అయితే ఉంటుంది. ఈ 1600 మీటర్స్ అండ్ 800 మీటర్స్ రన్నింగ్కి మాత్రమే మనకి ఒక 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. బట్ హై జంప్ అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి మనకి 2 ఛాన్సెస్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక రౌండ్లోనే మీరు ఆ టైం లోపల ఫినిష్ అయితే చేయాలి ఆ మీటర్స్ని రన్నింగ్ అయితే. బట్ హై జంప్ అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి 2 ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఒకసారి దూకలేకపోయినా సరే రెండోసారి ఛాన్స్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. మేల్కి అయితే రన్నింగ్ వచ్చేసరికి 1600 మీటర్స్, ఫీమేల్స్కి వచ్చేసరికి 800 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి మేల్స్కి 12 ఫీటు అండ్ వీళ్ళకి హై జంప్ వచ్చేసరికి 3 feet 9 inches అనమాట. అంటే దాదాపు 4 feet అయితే ఉంటుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్స్కి వచ్చేసరికి రన్నింగ్ 4 minutesలో అయితే కంప్లీట్ చేయాలి అండ్ లాంగ్ జంప్ అనేది 800 మీటర్స్ని 4 minutesలో అయితే కంప్లీట్ చేయాలన్నమాట ఫీమేల్స్ రన్నింగ్. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఫీమేల్స్ 9 feet అనమాట అండ్ హై జంప్ వచ్చేసరికి 3 feet. ఈ రెండింటికి కూడా 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి. రన్నింగ్కి మాత్రం ఒక ఛాన్స్ ఇస్తారు. అండ్ మేల్స్కి వచ్చేసరికి ఇక్కడ 6 minutes 30 seconds లోపల 1600 మీటర్స్ రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో దెన్ వాళ్ళని మెడికల్కి అయితే పిలుస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 month అయితే జరుగుతుందనమాట. సో ఈ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ మెజర్మెంట్ టెస్ట్ కానీ మొత్తం ఒకే రోజు అయితే జరుగుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ అంతా మీకు సౌకర్యవంతంగానే ఉంటుంది అండ్ రూమ్స్ కూడా ఉంటాయి, రైల్వే క్వార్టర్స్ కూడా ఉంటాయి. కావాలంటే మీరు బిల్ పే చేసి అక్కడే ఉండి ఒక 2-3 days టైం పడుతుంది కాబట్టి అక్కడే ఉండి చేసుకోవచ్చు. అండ్ మెడికల్కి సంబంధించి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన ఒక 20-30 daysకి మనకి రిజల్ట్ అయితే ఇస్తారు అండ్ మెడికల్కి కూడా పిలుస్తారు. కాబట్టి అక్కడ కూడా మీకు ఒకరోజు మెడికల్ రిజల్ట్ అనేది రాకపోయినా నెక్స్ట్ డే అనేది మళ్ళీ కొన్ని టెస్ట్లు అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 2-3 days మొత్తం మెడికల్ కోసమే టైం పడుతుందన్నమాట. సో బెటర్ మీరు అక్కడ ఉండి స్టే చేసి మనకి మెడికల్ అనేది కండక్ట్ చేసుకోవడం నయం. ఆల్మోస్ట్ పీఈటీ పీఎంటీ కంప్లీట్ అయ్యి మీలో ఇక ఏ లోపాలు లేనట్టయితే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద మెడికల్ అనమాట. సో మెడికల్ దాకా వచ్చారు అంటే మ్యాక్సిమం నెంబరు ఇక అందరు కూడా క్వాలిఫై అయిపోతారు. సో ఐసైట్ అనేది ముఖ్యంగా చూసుకోవాలండి. మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అయితే చేసుకోండి తొందరగా. సో ఏమన్నా సర్జరీస్ అలాంటివి ఉంటే మాత్రం 6 months ముందుగానే మనకి కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో మెడికల్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, పైన ఐ కార్డ్స్ పైన కూడా ఇస్తాను. వాటికి సంబంధించి ఒకసారి అయితే చూసుకోండి. సో ఇక మెడికల్లో కూడా ఎవరైతే ఫిట్ అయిపోతారో వాళ్ళకి ఇక మనకి కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఇంకా మనం సెలెక్ట్ అయినట్టు లెటర్ అనేది మన హోమ్ అడ్రస్కి అయితే వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి 11 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. కానిస్టేబుల్కి అయితే 9 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి మార్క్స్ ఉంటాయా అనేది ఏం లేదు. సో మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టి దానివల్ల ఏం మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో ట్రైనింగ్ దాకా వెళ్ళారు అంటే ఇక అయిపోయినట్టే, జాబ్ వచ్చేసినట్టే. ట్రైనింగ్ అయిపోగానే దెన్ పోస్టింగ్ అనమాట. సో పోస్టింగ్ యొక్క ఆర్డర్స్ కూడా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క నచ్చినట్టు మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం అప్లికేషన్ చేసినప్పుడు ఎటువంటి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోలేదు కాబట్టి మనకి పీఈటీ పీఎంటీ అయిపోగానే మనకి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇదనమాట కంప్లీట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.